రంగం. హీరోల అభిమానులు, వీరాభిమానులు ఉంటారు. ఆ వీరాభిమానులు హీరోకి ఆయన మనసులో ఫీల్ అవుతాడంటే వీళ్ళింట్లో కూడా ఫీల్ అయిపోతారు. వీళ్ళింట్లో వాళ్ళకి కూడా లేని ఫీలింగ్ వీళ్ళందరికీ ఉంటుంది. వీళ్ళే జేబుల్లో డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతున్న ఆ హీరో కోసం ఆ మాత్రం త్యాగం చేస్తే తప్పేంటి అనేటటువంటి యువతరం మన దేశపు సొంతం. అలాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది? రేపు మీటింగ్ జరుగుతుందట, మళ్ళీ ఏదైతే ఫెడరేషను ఇటు నిర్మాతలకి తేల్చుకునేటటువంటి ప్రయత్నం. ఇక్కడ సమస్య ఏంటి? ఖర్చు ఎక్కువైపోతుంది అన్నది నిర్మాతల బాధ. ఎవరి వల్ల ఖర్చు అవుతుంది? పనిచేసే సిబ్బంది వల్ల కాదు, రెమ్యూనరేషన్లు, హీరోల రెమ్యూనరేషన్ల వల్ల అవుతుంది. మొత్తం సినిమాలో 70 నుంచి 80% రెమ్యూనరేషన్ హీరోకి వెళ్తుంది. మిగతా అందరికీ కలిపితే ఇది బడ్జెట్. ఇది ఓపెన్ సీక్రెట్. ఇవాళ అలా కాకుండా కథ ఆధారంగా తీసి సక్సెస్ అవుతున్నాయేమో 100కి 5 ఉంటుంది. ఈ హీరో సెంట్రిక్ దాంట్లో మినిమం గ్యారంటీ ఉంటుంది. కాబట్టి హీరోలు కూడా అవును మా సెంట్రిక్గా నడుస్తున్నప్పుడు మాది ఫెయిల్ అయినప్పుడు ఏమైనా చూస్తాడేంటి, సక్సెస్ అయినప్పుడు డబ్బులు ఇవ్వాల్సిందే అనేటటువంటి రూట్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి డబ్బులు పెంచాలి అంటే హీరోలు తగ్గించుకోవాలి. ఏ హీరో రెమ్యూనరేషన్ తగ్గించుకుంటారు? పర్లేదులే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి. కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం పాప నిర్మాతలను ఎత్తినే ఉంటుంది.